వెల్కమ్ టు విధాత. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికలకు ఫిబ్రవరి 10వ తారీఖు తర్వాత ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు ఉండడంతో వేగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలను ఎక్కువ శాతం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే దీని మీద అనేక కసరత్తు మొదలుపెట్టింది. తాజాగా బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఒక్కసారిగా సెక్రటరియట్కి రావడంతో దీనికి సంబంధించిన ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. సెక్రటరియట్కి వచ్చినట్టు ఆయనకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆహ్వానించారు. ఆ తర్వాత వీరంతా కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే రేవంత్ రెడ్డిని కలిసి చర్చించినటువంటి విషయాల్ని కాంగ్రెస్ పార్టీ గోప్యంగా ఉంచింది. ముఖ్యంగా ఈ యొక్క 57 రోజుల పరిపాలనలో ఏ విధమైనటువంటి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పట్ల ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల విధానం ఏ విధంగా ఉంది, ప్రజల అనుకూలత ఎలా ఉంది, సానుకూలంగా ఉందా, ఎలా ఉంది, ఇప్పటి వరకు అమలవుతున్నటువంటి 2 స్కీములు, ఒకటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం స్కీమ్ మీద ఎలా ఉంది, ఇంకోటి 10 లక్షల ఆరోగ్య శ్రీ పథకం 10 లక్షలకు పెంచిన దాని మీద కూడా ప్రజలు ఎలా ఉన్నారు, ఏముంది, ఈ ఫీడ్బ్యాక్ ఏముంది అనేది చర్చించారు. అలాగే మిగిలిన 4 గ్యారెంటీల అమలు కోసం ప్రజా పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ దరఖాస్తును స్వీకరించింది. ఈ దరఖాస్తులు దాదాపు 1,25,00,000 దరఖాస్తులు ఇచ్చాయి. దీంట్లో 1,00,00,000 దరఖాస్తులు 200 యూనిట్ల విద్యుత్తుకు సంబంధించినవి ఉండటం గమనార్హం. ఈ దరఖాస్తుల అన్నింటిని కూడా కంప్యూటరీకరించే పని వేగం చేస్తూ ఉన్నారు. దాదాపు అయిపోవచ్చింది. అయితే ఈ ఉచిత విద్యుత్ పథకం కానీ మిగతా నగదు బదిలీలకు సంబంధించినటువంటి పెన్షన్లు కానివ్వండి, లేకపోతే రైతు భరోసా కానివ్వండి, ఈ పథకాలన్నింటిని కూడా ఫిబ్రవరి 10 లోపల మనం ఏ మేరకు గ్రౌండ్ చేయగలుగుతాము, గ్రౌండ్ చేస్తే ప్రజల్లో వాతావరణం ఎలా ఉంటుంది, గ్రౌండ్ చేయకపోతే ప్రజల్లో నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాబోతూ ఉంటుంది అనే దాని మీద ఈ ప్రధానమైనటువంటి చర్చ జరిగినట్లు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఏ స్థానాల్లో పార్టీ బలంగా ఉంది, ఎక్కడెక్కడ ఏ అభ్యర్థులు పోటీ పడతా ఉన్నారు, ఎలాంటి సానుకూల వాతావరణం ఉన్న నియోజకవర్గాలు ఏమిటి, వీటన్నిటిని కూడా చర్చించినట్టు జరుగుతూ ఉంది. అలాగే ఈ మధ్య కాలంలోనే అంటే నిన్నవాలోనే ప్రధానమంత్రి మోడీ అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ రామమందిర నిర్మాణంలో పెద్ద ఎత్తున భక్త సమూహం పాల్గొన్నది. మనమందరం కూడా హిందువులమే, రామభక్తులమే. కానీ ఇది రాజకీయంగా బీజేపీకి ఏమైనా లాభపడుతుందా, ఎలా ఉండబోతుంది, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీల కలయిక ఎలా ఉండబోతూ ఉంది, ఏమిటి అనే దాని మీద వీళ్ళు ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తూ ఉంది. అదేవిధంగా రేపు బూత్ లెవెల్ ఏజెంట్లతోటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సమావేశం నిర్వహిస్తూ ఉంది. దీనికి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు వస్తూ ఉన్నారు. ఈ సమావేశంలో బూత్ స్థాయిలో ఏ విధంగా మనం ఓటర్స్ని మన వైపు తిప్పుకోవాలి, ప్రజలకు ఏం చెప్పాలి, ఈ 57 రోజుల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఏమి చేయడానికి ప్రజా సంక్షేమానికి పునాదులు వేస్తూ వెళ్తూ ఉంది. ఈ లోపల గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక సంక్షోభం, అవినీతి, అక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఎట్లా బయటపెట్టబోతా ఉన్నాం. ఈ విషయాలన్నింటిని కూడా రేపు బూత్ లెవెల్ ఏజెంట్ల మీటింగ్లో చర్చించనున్నారు. అందులో పెట్టాల్సినటువంటి ఎజెండాస్ ఏమిటి, ఇంకా ఏ అంశాలని మనం ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ఈ చర్చించినట్టు తెలుస్తూ ఉంది. ఇట్లా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంసిద్ధం అయ్యింది. ఈ నేపథ్యంలోనే సునీల్ కనుగోలు బుధవారం నాడు సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారన్నటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది.